పొద్దున్నే లేచాను, కొంచెం ఫ్రెష్ అయ్యి దోశలు వేద్దామని కిచెన్‌లోకి అడుగుపెట్టాను. ఇక మొదలెడదామా? పనిగా దోశలు వేస్తే బోర్‌గా ఉంటుందని మధ్యలో తింటూ టైం పాస్ చేశా. మేడం, నాకు కూడా ఒక చెల్లెలుంది. తిండి పోతు తిని తిని డ్రమ్ములా ఉంటది. అందరికీ దోశలు వేసి నాకు వేసుకునేసరికి అవి కాస్త చల్లబడ్డాయి. ఇలాంటప్పుడే అనిపిస్తుంది ఎవరైనా వేడివేడిగా దోశలు వేసిస్తే ఎంత బాగుండు అని. అది అవదమ్మా. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. లాగిన్ అయ్యాను. తీరా వర్క్ అప్డేట్స్ చూసుకుందాం అనేసరికి దిమ్మ తిరిగి ఈమెయిల్ ఒకటి వచ్చింది. ఏదో ట్రైనింగ్ సెషన్ అంట. అది కంప్లీట్ చేసి పోర్టల్‌లో అప్లోడ్ చేయమన్నారు. లేదా ఎస్కలేట్ చేస్తామని చెప్పారు. ఇంకా చేసేది ఏమీ లేక కంప్లీట్‌గా మొత్తానికి ఎలాగోలాగా పూర్తి చేశాను. ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి వర్క్ స్టార్ట్ చేశాను. ఇంతలో మా సీఈఓ మెసేజ్ చేసింది. ఏదో కొత్త ప్రాజెక్ట్ వచ్చిందని, దాన్ని 1 మంత్‌లో ఫినిష్ చేయాలని. అలాగే చేసేద్దాము, ఒక ముగ్గురు రిసోర్సెస్‌ని ఎక్స్ట్రా ఇస్తే చేసేద్దాము అని చెప్పాను. దానికి ఆమె నెక్స్ట్ వీక్‌కి ఆఫీస్‌కొచ్చి కనబడు అని మెసేజ్ చేసింది. అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. మీటింగ్ అయ్యి అరగంట కూడా కాలేదు. ప్రాజెక్ట్ ప్లానింగ్‌కి కనెక్ట్ అవుదామా అని మా మేనేజర్ మెసేజ్ చేశాడు. ఓకే, అలాగే కనెక్ట్ అవుదాం. మీరు కూడా మీ సజెషన్స్‌తో రెడీగా ఉండండి అని మెసేజ్ చేశాను. ఓకే, విల్ కనెక్ట్ లేటర్ అని నాకు తిరిగి మెసేజ్ పెట్టాడు. ముద్దపప్పు, పెరుగన్నం ఎఫెక్టో ఏమో కుంభకర్ణులాగా నిద్రపోయాను. సడన్‌గా ఎవరో పింగ్ చేశారు. ఏయ్ బాబు, లేవ్. కాస్త ఫ్రెష్ అప్ అయ్యి క్లయింట్ కాల్ అటెండ్ అయ్యాను. కాల్‌లో దిమ్మ తిరిగే న్యూస్ ఒకటి చెప్పాడు. ఏదో డిజైన్ చేంజ్ చేయాలట. తీరా చూస్తే అది స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాల్సి ఉంది. ఇంకా చేసేదేమీ లేదు. వాడికి చెప్పినా తలకెక్కదు. చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు ఉంటుందని వి విల్ చెక్ అండ్ గెట్ బ్యాక్ టు యూ లేటర్ అని కాల్‌లో చెప్పి కాల్ కట్ చేశాను. ఇంకా డైలీ రొటీన్ డిన్నర్ చేశాను. బయట వాక్‌కెళ్ళాను. తిన్నది అరిగేదాకా తిరిగాను. వచ్చి పడుకున్నాను. ఈ రోజుకి ఇంతే.